కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేశ్ కైనే ఎంచుకోండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనటువంటి ఆడియో విజువల్ సమిట్ నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి కూడా అడ్వైజరీ బోర్డులో భాగమయ్యారు. ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో మెగాస్టార్తో పాటు అనేక మంది దేశంలో ఉన్నటువంటి ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సమిట్ ఏంటి, దాని లక్ష్యాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ ఉన్నారు. చంద్రశేఖర్ గారు నమస్కారం. నమస్కారం అండి. మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు ఇండియాలో ఉన్న చాలామంది ప్రముఖ నటులు, వివిధ భాషలు, ఇండస్ట్రీలో వివిధ భాషల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయబోతుంది. దానికి సంబంధించినటువంటి ఇది ఒక కసరత్తులో భాగం అనేది సారాంశం. ఏంటి అసలు ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏంటి? చిరంజీవి గారు మళ్ళీ దాన్ని షేర్ చేసుకోవడం, ట్వీట్ చేయడం, ఇవన్నీ ఏంటి? ఇది ఏంటి, చలనచిత్రం అంటే భారత చలనచిత్ర రంగం ప్రపంచవ్యాప్తంగా మనం చూసాం. ఆస్కార్ రేంజ్కి ఎదిగి అటు ఏ భాషలో అయినా కానీ ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి వచ్చి షూటింగ్ చేసుకునే పరిస్థితి చలనచిత్ర రంగం ఉంది. కాబట్టి దీన్ని ఒక అడ్వైజరీ బోర్డుగా మోదీ గారు ప్రకటించి దాంట్లో చిరంజీవి గారు దక్షిణ భారతదేశం నుంచి చిరంజీవి గారు కావచ్చు, మోహన్ లాల్ గారు, రజనీకాంత్ గారు కూడా దీంట్లో పాల్గొన్నారు. ఇక పోతే షారుఖ్ ఖాన్, హేమమాలిని, మిగతా అందరూ కూడా పాల్గొన్నారు. దీంట్లో కొంతమందికి ఇన్వైట్స్ మాత్రమే ఆయనతో మోదీ గారితో మాట్లాడే అవకాశం వచ్చింది. మీరు అన్నట్టు దీన్ని వేవ్స్ అని త్వరలో భారతదేశంలో ఈ సమ్మిట్ జరగబోతుంది అంటున్నారు. అంటే వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ దీనికి నామకరణం చేసి దాంట్లో మొదటి విడతగా వీళ్ళతో మాట్లాడటం ఒక మంచి పరిణామంగా మనం చూడాలి. అంటే ఇటు వీళ్ళ సలహాలతో ప్రభుత్వం ఏమన్నా కార్యక్రమం ఆర్గనైజ్ చేస్తుందా? ఈ సమ్మిట్ ద్వారా ఏం ప్రయోజనాలు ఏంటి? అంతే కదండి. ఇప్పుడు భారతదేశం, ఇప్పుడు మిగతా దేశాలు, కొన్ని దేశాలు టూరిజంకి అందరిని ఉపయోగించుకుంటారు, సినిమా రంగం నుంచి కూడా ప్రముఖుల్ని కూడా. అదేవిధంగా భారతదేశం టూరిజం రోజు రోజుకి ఆయన ఎట్లయితే స్వయంగా వెళ్ళి లక్షద్వీప్ని మాల్దీవులు కంటే ఎక్కువగా ఏ విధంగా చేసుకోవాలో తనే ఒక బ్రాండ్గా ఇమేజ్ క్రియేట్ చేశారో, మన భారతదేశంలో ఉన్న ప్రముఖులు, అది సినీ నటులు కావచ్చు, ఇంపార్టెంట్ పర్సన్స్ కావచ్చు, ఇతర దేశాలకు కూడా బ్రాండ్ అంబాసిడర్స్గా ఉన్నారు. మరి మన దేశంలో ఉన్న సినీ నటులు అంత స్థాయిలో పేరు ప్రతిష్టలు సాధించి పద్మవిభూషణలు అవటం కావచ్చు, దేశంలో కాకుండా యూత్ని 145 కోట్ల జనాభాను ప్రభావితం చేసేటప్పుడు వాళ్ళు అడ్వైజరీగా బోర్డుగా ఉంటే దేశానికే మంచిది కదా. దేశ పథకాలని ఇప్పుడు రజనీకాంత్ గారు, మా అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు. గుజరాత్లో ఏ సంక్షేమం జరుగుతున్నా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు మొత్తం బ్రాండ్ అంబాసిడర్గా ఈయన ఉపయోగించుకుంటారు. కేశవ్ గారు ఒక సినిమా రంగమే కాకుండా ఈ అడ్వైజరీ బోర్డులో పలు రంగ నిపుణులు, ఇప్పుడు సక్సెస్ఫుల్కి బ్రాండ్ అంబాసిడర్గా ఎప్పటికప్పుడు తక్షణ స్పందించి ఆనంద్ మహీంద్ర గారు ఉన్నారు. ఆయన ఆల్రెడీ తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్ ఒక యూనివర్సిటీకి కూడా ఆయన తీసుకోవడం మనం చూసాం. తర్వాత వీళ్ళందరూ కూడా అంటే ప్రముఖులు, రిలయన్స్ రెహమాన్ గారు, వీళ్ళందరూ ఉండటం, ముఖేష్ అంబానీ గారు, వీళ్ళందరూ ఉండటం అంటే భారతదేశ యొక్క ప్రతిష్టని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తానికే ఒక అడ్వైజరీ బోర్డుగా పెట్టారని అనిపిస్తుంది. సో అంటే ఇది ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ అంటున్నారు కదా. అవునండి. అంటే ఇది ఓన్లీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఉంటుందా, లేదా ఓవరాల్గా మన కల్చరు, మనకున్న మ్యూజిక్ ట్రెడిషను, వీటన్నిటిని కూడా అందులో భాగం చేసే అవకాశం ఉంటుంది? అంటే ఇది వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అంటున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అతిథి ఇవ్వబోతుంది అనేది అర్థమవుతుంది. దాంట్లో వివిధ రంగాలకు సంబంధించిన సినీ కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా దీంట్లో భాగంగా జూమ్లో మీటింగ్లో మోదీ గారి సలహాలు తీసుకోవడం ద్వారా అది ఆర్గనైజ్ చేసేటువంటి ప్రణాళిక అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ కదా, 4-5 దశాబ్దాల నుంచి ఉన్నారు. ఒకళ్ళు సినీ రంగంలో ఉండొచ్చు, ఇప్పుడు పారిశ్రామికవేత్తలు ఎదగొచ్చు. భారతదేశ ప్రతిష్టని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్న వ్యక్తుల్ని దీంట్లో ఇన్వైట్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళతో ఒక మీటింగ్, ఫస్ట్ మీటింగ్ ఇది జరగటం ఒక మంచి, అంటే జనాభాలో చైనాని మించిపోయాం, ప్రపంచంలో జనాభాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్లో, తర్వాత మేధావులు బ్రెయిన్ డ్రైన్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది ఈ దేశం నుంచి వెళ్ళి ఇతర దేశాల్లో ఏ పొజిషన్లో ఉన్నారు. కాబట్టి మన దేశ సంపదని మనమే కాపాడుకునే భాగంలో ఈ మేధావులు వలస జరగకుండా ఇక్కడున్న వాళ్ళతో ఇచ్చేసుకోవడం, వాళ్ళ సంప్రదింపులు తీసుకొని ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టే స్పష్టంగా కనపడుతుంది. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. వేవ్స్ పేరుతో ప్రపంచ స్థాయిలో ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ నిర్వహించడానికి ప్రముఖుల సలహాలు తీసుకోవడం, వాళ్ళని ఒక అడ్వైజరీ బోర్డుగా కలుపుకుని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇటు మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల నుంచి ఆయన రిప్రజెంట్ చేశారు. ఇక దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందినటువంటి అనేక మంది ప్రముఖుల
సలహాలు సూచనలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్నారు. దీని ద్వారా తదుపరి కార్యాచరణని తీసుకుని మన దేశంలో ఒక భారీ సమ్మిట్, ప్రపంచ స్థాయి సమ్మిట్ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అందులో భాగంగా తాను మాట్లాడినటువంటి మాటలు దేశ ప్రయోజనాలకి ఉపయోగపడాలని కోరుకుంటున్నానంటూ చిరంజీవి గారు కూడా ట్వీట్ చేశారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.